రేపు ఎన్టీఆర్ జిల్లాకు సీఎం చంద్రబాబు సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. ఏపీ సెక్రటేరియట్ లో చెత్తపై చంద్రబాబు సీరియస్, 24 గంటల్లో ఎత్తేయాలంటూ ఆదేశాలు. మంగళగిరిలో శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ, పేదలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తామన్న లోకేష్. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూరం, మొత్తం 4 నామినేషన్లు, బరిలో బీజేపీ ఎంఐఎం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏఈ. జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్ లో సెర్చ్ ఆపరేషన్, 3 మిలిటెంట్ల కోసం భద్రతా బలగాల గాలింపు. జేడీయూలో వక్ఫ్ బిల్లు చిచ్చు, పార్టీ వైఖరి నిరసిస్తూ 5 కీలక నేతల గుడ్ బై. ఇకపై చుక్కల్లోకి ఐఫోన్ ధరలు, సుంకాల పెంపుతో రేట్లు పెంచబోతున్న యాపిల్. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 9.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. వచ్చే వారం ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, ఎఫ్డీ రేట్లను తగ్గించిన పలు బ్యాంకులు. ఐపీఎల్లో ఇవాళ లక్నో వర్సెస్ ముంబై, లక్నో వేదికగా మ్యాచ్.